తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను పత్తికొండ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరుపుకున్న తుగ్గలి మండలంలోని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గ్రామంలో బత్తిన వెంకటరాముడు వారితో పాటు తెలుగుదేశం నేత తుగ్గలి నాగేంద్ర కార్యకర్తల మధ్య ఆనందోత్సాహాలతో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తుగ్గలి నాగేంద్ర మరియు బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక ఆశా కిరణం నారా లోకేష్ అని, వారి నాయకత్వంలో అందరం కూడా సమిష్టిగా పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతామని అని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా పార్టీ నారా లోకేష్ నాయకత్వంలో బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా నారా లోకేష్ను కొనియాడారు. ఈ యొక్క జన్మదిన వేడుకలలో తుగ్గలి మండలం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి తెలుగుదేశం కార్యకర్తలు ఆనందోత్సాహాలతో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. మరి మన జాతీయ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నడుపులోన మన అందరూ ఆధ్వర్యంలో కేక్ కట్టడం జరిగింది. ఎందుకంటే నారా లోకేష్ అంటే ఒక జ్యోతి, ఇప్పుడు ఆ జ్యోతి అనేది ఇప్పుడు వెలుగుతుంది. నారా లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఈ ఆంధ్ర స్టేట్లో ఉన్నటువంటి అంటే అన్ని క్యాడర్ వాళ్ళని అందరూ బీద పిక్క అన్ని వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాదాపు ఎండాకాలానికి వాన కూడా తడుస్తూ పాదయాత్ర చేసినాడు. ఆ పాదయాత్ర విజయవంతమైన మరి ఆ రోజు కూడా ఆ పాదయాత్ర అడ్డుకోవాలని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి A1 తీసుకోవడం జరిగింది. జీవో తీసుకొచ్చి ఏ విధంగానైనా నారా లోకేష్ గారిని అడ్డుకోవడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ జీవో 1 తీసుకువచ్చి అడ్డుకోవడం ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితి సఫలీకృతం కాలేదు. ఎందుకంటే జనం ఆయన వెంట ఉన్నారు, జనసందోహం ఆయన వెంట ఉంది, ఆయనకు సపోర్ట్గా జనం ఉన్నారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మన ఒకటే ఆశయం, ఈరోజు బడుగు బలహీన వర్గాలు మనమంతా జనమన కులాలకి రాజకీయ భవిష్యత్తు ఈరోజు మనమంతా ఆయన మాట్లాడినప్పుడు రికార్డు దగ్గర పోకుండా మన మాటలు రికార్డు కావరా అంత దూరం ఉంటాయి. వేస్ట్ ఒక వీడియో తీసి ఏదైనా ఈరోజు ఇంకా యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోన తెలుగుదేశం పార్టీ ఈరోజు స్టేట్లో 14 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 12 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం ఆయన ఆధ్వర్యంలోన. మరి ఇక్కడ అంటే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడ గురి కాకుండా తెలుగుదేశం మేము తెలుగుదేశం అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే కానీ నారా లోకేష్ అంటే కానీ ఉండి ఈరోజు 2 పార్లమెంట్ సీట్లు 12 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నామంటే కార్యకర్తల సపోర్టు, మన నాయకత్వం మీద నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు మనమంతా తెలుగుదేశం పార్టీకి అండదండ నుండి నారా లోకేష్ గారిని ముందు నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మనందరికీ అందరికీ నారా లోకేష్ అనే వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఈరోజు అందరూ జరుపుకుంటున్నాము. ఎందుకంటే నారా లోకేష్ యువకుడు, ఉత్సాహవంతుడు, తండ్రికి తగ్గ తనడు. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడికి మంచి ఆలోచన ఉన్నాయో అదే ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు. ఏది
ఏదేమైనా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశంతో మరి ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని వర్గాలు ఆయన సపోర్ట్ చేస్తాయి. ఎక్కడ పోయినా కూడా ఎండా గాలి అంటే ఒక ఆయన ఎండా గాలి తగలకుండా చేసినటువంటి వ్యక్తి. ఇవన్నీ తట్టుకొని దాదాపు 3,000 సిద్ధాలు పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అన్ని వర్గాలకు సపోర్ట్ చేశాయి. సపోర్ట్ చేస్తే ఆయన సపోర్ట్ తీసుకోలేక జగన్మోహన్ రెడ్డి మరి ఏ వర్గం తీసుకొచ్చి ఎట్లయినా ఈయన అడ్డుకోవాలా, బైక్ తీసుకొని మాట్లాడకూడదు, పబ్లిక్లో మాట్లాడకూడదు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అదంతా జీరో అయిపోయింది. ఎందుకంటే ఒక మంచి మనసుతో ఎవరైతే ఒక స్టెప్ ముందేస్తారో భగవంతుడు కూడా ఆయనకు ఆశీర్వాదం చేస్తాడు. అటువంటి మా వ్యక్తి ఈరోజు మన తాలూకు ఎంత చెప్పారు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిశ్రమలు తేవాలి. ఎందుకు పరిశ్రమలు తేవాలి? ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు మనం అంతంత మాత్రం ఉన్నాయి. ఈ కంపెనీ తీసుకొస్తే చదువుకునే పిల్లలకి సపోర్ట్గా ఏదైనా కాస్ట్ ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి మంచి ఆలోచన దాబోలు కూడా అన్ని వాళ్ళంతా ఎక్కడ ఉంటే కూడా అక్కడ భారతీయులను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. నారా చంద్రబాబు నాయుడు ఏ ఆలోచనతోన 2020 విజయంలో పోతున్నాడు, ఈయన కూడా అదే ఆలోచన ముందు చెప్పేస్తున్నాడు. మనమంతా కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు సమాజంలోన ఒకప్పుడు పెత్తందారి వ్యవస్థ ఉండేది. ఎన్టీ రామారావు పెత్తందారి వ్యవస్థని భూస్థాపితం చేసి మనమంతా ఈరోజు అన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అంతా ఉంటాయి. ఈరోజు మేమంతా ఆ ఎన్టీ రామారావు రాజకీయంగా ముందుకు రాకుంటే మనమంతా ఎవరో నేను గొర్రెలు కాసేవాడిని, ఈయన వృత్తి ఈయనే మా వృత్తి మేము చేసుకొని బతికేటోళ్ళం. ఆ మహానుభావుడు ఆశయ సాధన కోసం ఈరోజు రాజకీయంగా మేము అంత ముందుకు వచ్చాము. రాజకీయంగా సమాజానికి సేవ చేసి మేము కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద, లోకేష్ నాయకత్వం కింద ఎల్లవేళ పనిచేస్తాం. మరి ఈరోజు ఉమ్మడి బీజేపీ కలయిక ప్రభుత్వం ఉంది. కలయిక ప్రభుత్వం కూడా ఎక్కడ భేదాభిప్రాయాలకు గురవుతాం. ఈరోజు మనమంతా చెప్పాం, 4 కేసు 100 సంవత్సరాలు కాదు, ఇట్లా బట్టి 100-120 సంవత్సరాలు వేడుకలు జరుపుకోవాలని భగవంతుడు ఆయనకి అన్ని విధాలుగా ఆయుర్వేదం, ఎందుకంటే సమాజం కోసం పాటుపడుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఆయుర్వేదానికి ప్రసిద్ధ సంపూర్ణంగా ఇవ్వాలని ఆశిస్తూ నాకు అవకాశం వచ్చిన అందరికీ చేతులు నమస్కారం. నారా లోకేష్ గారి నాయకత్వం.